పుట్టుకతోనే దివ్యాంగుడు, ఉన్నత చదువులు చదివిన దక్కని ఉద్యోగం, శారీరక వైకల్యం అడుగడుగున సవాల్ విసిరిన అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువులు పూర్తి చేశాడు. రెండు కాళ్ళు లేకపోయినా గొప్పగా బ్రతికి తన కుటుంబాన్ని పోషించుకోవాలని కలలు కన్నాడు. కానీ ఎన్ని అర్హతలు ఉన్నా, ఎన్నిసార్లు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించినా ఫలితం లేదు. సరైన ఉద్యోగం దక్కక ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే సూళ్లూరుపేట నియోజకవర్గం తుంగమడుగు గ్రామానికి చెందిన మాలపాటి ప్రకాష్ యంత్రి న్యూస్తో మాట్లాడుతూ, వికలాంగుడిని అయినా ఉన్నత చదువు చదివాను. వివాహమై 2 పిల్లలు ఉన్నారు. గత 15 ఏళ్లుగా సూళ్లూరుపేటలోని హోలీ క్రాస్ అనే ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నాను. వైకల్యాన్ని జయించి ఉన్నత చదువులు పూర్తి చేసినప్పటికీ తగిన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నానని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాక్లాగ్ పోస్టుల్లో ప్రభుత్వం దివ్యాంగులకు, ఎస్సీ వర్గాలకు కేటాయించిన బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకాల్లో నాకు ప్రాధాన్యత ఇచ్చి ఏదైనా ప్రభుత్వ లేదా ఒప్పంద ప్రాతిపదికన పోస్టు ఇప్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్కు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చిన స్పందన లేదు. దయచేసి ఇకనైనా కలెక్టర్ నాకు చిన్నపాటి ఉద్యోగం కల్పించాలని, నా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాను. యువకుడి పరిస్థితిని, అతని విద్యా అర్హతలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి నిబంధనల ప్రకారం అతనికి తగిన సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. Which chapter I am explaining? Just also explain about history, how the king's lifestyle, what is the society, nowadays society. నా పేరు ప్రకాష్, మాలపాటి ప్రకాష్. మాది తుంగమడుగు వెదురుపట్టు పంచాయతీ, సూళ్లూరుపేట కాన్స్టిట్యూసెన్సీ, తిరుపతి జిల్లా. నేను బిఏ/బిఎడ్ చదివాను. బిఏ/బిఎడ్ చదివి ఇప్పటికి ఇంచుమించు 20 సంవత్సరాలు అయింది. ఒక 15 సంవత్సరాలుగా ఈ హోలీ క్రాస్ స్కూల్లో జాబ్ చేస్తూ ఉన్నాను. అయితే నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా కింద ఉన్నప్పుడు ఇంచుమించు ఎన్నో బ్యాక్లాగ్ పోస్టుల కోసం అప్లై చేశాను. చాలా బ్యాక్లాగ్ పోస్టుల దగ్గరకు వచ్చినట్టు మిస్ అయ్యాయి. ఏంటంటే 80%, 90% ఉంది, జాబ్ చేయడం కష్టం, ఇట్లా అట్లా మాట్లాడేవాళ్ళు. కానీ ఇదే హోలీ క్రాస్ స్కూలు నేను పూర్తిగా నడవలేకపోయినా కూడా నాకు జాబ్ ఇచ్చేడు ఆదుకొని ఇన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను, ఇప్పటికీ ఆదరిస్తున్నారు. కానీ గవర్నమెంట్ మాస్టానికి నాకు ఏదో ఒక బ్యాక్లాగ్ ఉద్యోగాన్ని కల్పించి నన్ను, నా కుటుంబాన్ని ఆదుకుంటుందని ఎన్నోసార్లు ట్రై చేసిన నాకు ఎలాంటి ఫలితం మాత్రం శూన్యం. నాకు పెళ్ళయి భార్య, 2 బిడ్డలు ఉన్నారు. అమ్మ నాన్న ముసలి వాళ్ళై మనసాన పడి ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఏ పనికి పోలేరు. నాకు వచ్చే పెన్షన్తో, స్కూల్లో వచ్చే చిన్న మొత్తంతో ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు ఎలాంటి ఆస్తులు కానీ ఎలాంటివి లేవు. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు, కలెక్టర్ గారు నా దీనస్థితిని గమనించి నాకు ఒక బ్యాక్లాగ్ పోస్ట్ని ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీసులో నాకు కల్పిస్తారని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ ఇంతకుముందు చాలా సార్లు నేను పేపర్లో కూడా, సూర్య దినపత్రిక ద్వారా నేను ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఎలాంటి ఫలితం మాత్రం లేదు. అలాగే సీఎం సార్ గారి, పవన్ కళ్యాణ్ సార్ గారికి కానీ ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అలాగే తిరుపతి జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. దయచేసి నాకు ఒక ఉద్యోగాన్ని కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పటికే నాకు వయసు 40 సంవత్సరాల పైన పడ్డాయి. ఇంకా నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా చేసే పరిస్థితి కూడా ఉండదేమో బహుశా. కానీ ఈ అవకాశాన్ని ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే ఇంకా నా బతుకులో నేను నా భార్య బిడ్డలను కాపాడుకోలేను. ఇంకా వాళ్ళ బతుకులు నేను ఏం చేసుకోవాలో నాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పటికే స్కూల్ ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు బాధపడుతూ దీనస్థితిలో ఉన్నాను. దయచేసి నాకు గవర్నమెంట్ ఉద్యోగాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని సన్నిధిలో నేను ఈరోజు కలెక్టర్ గారిని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కోరుకుంటూ ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి 2లో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.